వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ హైకోర్టులో బండ్ల గణేష్ కు ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీ హిల్స్ ఆస్తి వేలాన్ని సమర్థించింది ధర్మాసనం. ప్రధానంగా యూనియన్ బ్యాంకు నుంచి బండ్ల గణేష్ కు చెందినటువంటి శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ సంస్థ భారీగా రుణాలు తీసుకుంది. పూచీకత్తుగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తిని పెట్టడం జరిగింది. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో పూచీకత్తు ఆస్తిని కూడా వేలం వేయాలంటూ కూడా బ్యాంకు నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ వేలాన్ని రద్దు చేస్తూ కూడా డిఆర్టీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తాజాగా డిఆర్టీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది యూనియన్ బ్యాంక్. డిఆర్టీ ఉత్తర్వులను కూడా రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. 8.51 కోట్ల ప్రాపర్టీ వేలాన్ని కూడా విక్రయానికి ఖరారు చేయడం జరిగింది. మొత్తం మీద డిఆర్టీ ఇచ్చినటువంటి ఏదైతే డేట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి సానుకూల తీర్పును తాజాగా తెలంగాణ హైకోర్టు వ్యతిరేకిస్తూ ఆ తీర్పును కూడా కొట్టివేస్తూ వేలానికి సానుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తం 8.51 కోట్ల ఆస్తిని కూడా వేలం విక్రయానికి కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, దాదాపు 8.51 కాలం అంటే దాదాపు బండ్ల గణేష్ కి సంబంధించి ప్రతికూల పరిస్థితి తీర్పు వస్తున్నటువంటి వేలం ఎలా చూడొచ్చు పూర్తి అప్డేట్స్ సెట్. సినీ నిర్మాత బండ్ల గణేష్ హైకోర్టులో చుక్కెదురైందని చెప్పొచ్చు. జూబ్లీ ఆస్తి వేలాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. 8.51 కోట్ల ప్రాపర్టీ వేలం విక్రయం వేయడానికి కూడా ఖరారు చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబానికి సంబంధించిన జూబ్లీ ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. అసలు ఈ కేసుకు గల పూర్వాపరాలు మనం ఒకసారి పరిశీలిస్తే శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ నుంచి తీసుకున్న రుణాల రికవరీ కోసం 2022లో ఈ వేలాన్ని రద్దు చేస్తూ గతంలో డిఆర్టీకి ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టేసింది. అయితే ఈ ఆస్తి కంపెనీది కాదు, వ్యక్తిగత హామీ ఇచ్చిన పూచికదారులది కాబట్టి నేరుగా బండ్ల గణేష్ కు సంబంధించిన 8.5 కోట్ల ప్రాపర్టీ వేలాన్ని నేరుగా హైకోర్టు సమర్థించింది. ఇక్కడ వ్యక్తిగత పూచి ఇచ్చిన బండ్ల గణేష్ తండ్రి గాని, బండ్ల గణేష్ తమ్ముడు గాని, బండ్ల గణేష్ గాని వీరు నేరుగా బ్యాంకుకు బాధ్యులు అవుతారు. గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తే హైకోర్టు నేరుగా తీర్పు చెప్పింది. 2019లో ఈ ఆస్తిని బ్యాంకు స్వాధీనం చేసుకుంది. అయితే 2022లో బహిరంగ వేలం వేస్తే 8.5 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద బండ్ల గణేష్ 82 కోట్లు చెల్లించేందుకు ముందుకు రాగా అందుకు వేలం ధర వచ్చిన 8.5 కోట్లు మినహాయించుకోవాలని బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే ఉపసంహరించుకుంటామంటూ బ్యాంకుకు చెప్పిన బండ్ల గణేష్ తర్వాత మాట తప్పి డిఆర్టీలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే డిఆర్టీ ఇచ్చిన తీర్పు పైన నేరుగా హైకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ వేలం ప్రక్రియ కొనసాగించవచ్చు, వేలం విక్రయ తేదీని కూడా ఖరారు చేసుకోవచ్చు అంటూ యూనియన్ బ్యాంకు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది బండ్ల గణేష్ కు గట్టి షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇచ్చిన బ్యాంక్ అధికారులకు ఇచ్చిన మాట తప్పి డిఆర్టీలో పిటిషన్ ఇవ్వడం, డిఆర్టీ స్టే ఇవ్వడం, తర్వాత యూనియన్ బ్యాంక్ అధికారులు సిటీ యూనియన్ బ్యాంక్ అధికారులు నేరుగా హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు మళ్ళీ సిటీ యూనియన్ బ్యాంకు అనుకూలంగా తీర్పు రావడంతో 8.5 కోట్ల ఆస్తికి సంబంధించిన విక్రయ వేలం కొనసాగుతుందంటే హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ హైకోర్టులో బండ్ల గణేష్ కు ఎదురు దెబ్బ తగిలింది. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తి వేలాన్ని సమర్థించింది ధర్మాసనం. యూనియన్ బ్యాంకు నుంచి బండ్ల గణేష్ కు చెందినటువంటి శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ సంస్థ భారీగా రుణాలు తీసుకుంది. పూచీకత్తుగా ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తిని పెట్టడం జరిగింది. కానీ సకాలంలో రుణం చెల్లించకపోవడంతో పూచీకత్తు ఆస్తిని వేలం వేయాలంటూ కూడా బ్యాంకు నిర్ణయం తీసుకోవడం, గతంలో ఈ వేలాన్ని కూడా రద్దు చేస్తూ డేట్ రికవరీ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో డిఆర్టీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక డిఆర్టీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది యూనియన్ బ్యాంక్. తాజాగా డిఆర్టీ ఉత్తర్వులను రద్దు చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దాదాపు 8.5 కోట్ల ప్రాపర్టీ వేలం వేయడానికి కూడా డేట్ ని ఖరారు చేయడం జరిగింది. అయితే దీనిపైన బండ్ల గణేష్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఆయన అప్పీలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందో లేదో వేచి చూడాలి.